ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వెళ్తారు. కన్నడ కొంచెం ముక్కలు నేర్చుకుంటారు. కానీ కన్నడలో ఫ్లూయెన్సీ రాదు. అలాగే అంటే బెంగుళూరులో బతుకుతున్నటువంటి, తమిళనాడులో బతుకుతున్న వాళ్ళకి తమిళం పూర్తిగా ఏం రాదు, లైట్‌గా వస్తుంది. అట్లాగే తెలంగాణ యాస కొంచెమే వస్తుంది. లేదా ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్కడ యాస కొంచెమే వస్తుంది. అంటే అర్థం చేసుకోవడం మీద ప్రయారిటీ ఉంటుంది. మిగతాది ఇంగ్లీష్‌లో కోఆర్డినేటివ్‌గా ఉంటుంది. కొంత నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ కంపల్సరీగా మరాఠీ వచ్చినోడే వ్యాపారం చేసుకోవాలి, లేదా వచ్చిన వాళ్ళందరూ మరాఠీ నేర్చుకోవాలంటే మరి మన దగ్గరికి ఇక్కడికి మహారాష్ట్ర వాళ్ళు వచ్చి బోల్డు పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ నువ్వు ఖచ్చితంగా తెలుగు రావాలి లేకపోతే ఇక్కడ కొడతామంటున్నావా, లేదా కర్ణాటక వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు, నీకు ఇక్కడ తెలుగు రావాలి లేకపోతే కొడతామంటున్నావా, తమిళనాడు వాళ్ళు వచ్చి మొత్తం చిత్తూరు అంతా వాళ్ళే ఉంటారు, మరి వాళ్ళని తెలుగు రాకపోతే ఊరుకోమని కొడుతున్నావా, లేదు కదా. బట్ మహారాష్ట్రలో ఓడిపోయినటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, అట్లాగే ఓడిపోయినటువంటి రాజ్ ఠాక్రే పార్టీ జట్టు కట్టి భావజాలాన్ని రెచ్చగొడుతున్నారు. మొన్ననే ఎవరైతే రాణే అన్నాడు, నీకు దమ్ముంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిములతో మరాఠీ మాట్లాడించి ఉర్దూ లేకుండా అక్కడ మదర్సాల్లో మరాఠీ బోధింపజేయని చెప్పి. ఎందుకంటే వీళ్ళందరూ అదే కదా రాజకీయాలు. బట్ దాని మీద మాట్లాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక కుర్రోడిని హిందూ స్టూడెంట్ దారుణంగా దాడికి గురయ్యాడు ఫైజాన్ అనేటటువంటి వ్యక్తి చేతిలో. ఎందుకంటే ఫైజాన్ అనేటటువంటి ముస్లిం కుర్రోడిని నువ్వు మరాఠీలోనే మాట్లాడాలి అని ఈ కుర్రోడు అడిగాడు. దానికి గాను అతను హాకీ స్టిక్తో తలకాయ బగిలేలా కొట్టాడు, వెంటపడి మరీ కొట్టాడు. దీన్ని ఎలా తీసుకొచ్చారు, హిందూ ముస్లింల ఘర్షణ కిందకి తీసుకొచ్చారు. విషయం ఏంటి అక్కడ, భాష. ముస్లిం వ్యక్తిని నువ్వు మరాఠీలో మాట్లాడమంటే ఎందుకు మాట్లాడు, ఈ దేశంలో పుట్టావు, నువ్వు ఇక్కడే పుట్టావు, ఈ రాష్ట్రంలో పుట్టావు అంటే నా భాష నేను మాట్లాడుకుంటానని తలకాయ బాలు కొట్టాడు. అక్కడ ముస్లింల చేత ఆ మాట మాట్లాడించలేరు, మరాఠీలో మాట్లాడించలేరు. కాబట్టి దీన్ని హిందూ ముస్లిం కిందకి టర్న్ చేసి ప్రభుత్వం మీదకి తోసేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు.